ఇచ్చినట్టున్నాడు. దెబ్బకి దారికి వచ్చాడు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య వర్గం ప్లస్ ప్రియాంక ఖర్గే వర్గం, అంటే మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడి వర్గం, వీళ్ళిద్దరూ 2 రోజుల పాటు సినిమా చూపించారు డీకే శివకుమార్కి. సిద్ధరామయ్య ఉండాలి, సిద్ధరామయ్యని మార్చడానికి వీల్లేదు, ఓబీసీలకు అన్యాయం చేస్తారంటూ ఒక ఉద్యమాలు జరిగినాయి. వాళ్ళందరూ ఇంతకుముందు డీకే శివకుమార్ దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు, తర్వాత సిద్ధరామయ్యకి ఫేవర్గా వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళ ఉద్యమాలు ఒకవైపు, రెండో పక్కన మల్లికార్జున ఖర్గే కొడుకు అయినటువంటి ప్రియాంక ఖర్గేకి డిప్యూటీ సీఎం హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలంటూ ఉద్యమాలు. ఈ రెండింటిని చూసినటువంటి డీకే శివకుమార్ ఎక్కడ నొక్కాడో ఎక్కడ తొక్కాడో తెలియదు, కానీ ఇప్పుడు ఉద్యమాలు ఆగిపోయినాయి. ఇంకోటి, శాసనసభాపక్ష సమావేశంలో ఏ గొడవ జరగలేదు. తనని ఎవరైతే దెబ్బ కొట్టడానికి సిద్ధరామయ్య తరపున గేమ్ ఆడినటువంటి పరమేశ్వరే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, అదే సిద్ధరామయ్యే ప్రతిపాదించాల్సి వచ్చింది. ఓవరాల్గా అధిష్టానం దగ్గరికి వెళ్ళి మొన్నటిదాకా అయితే అసలు ఇక సాధ్యం కాదని చెప్పేసాడు సిద్ధరామయ్య. చెప్పాడు కదా 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, ఆ తర్వాత చూసుకుందామని. మొత్తం మీద మార్పు తెచ్చి తన చేతిలోకి తెచ్చుకోగలిగాడు కర్ణాటక ప్రభుత్వాన్ని.